ఇన్సూరెన్స్ అవసరమా, తీసుకోవాలా? చాలా మంది ఫ్రెండ్స్ అడిగితే ఇన్సూరెన్స్ తీసుకుంటామంటే ఎందుకు ఇన్సూరెన్స్ అంటారు. ఆ ఫ్యామిలీకి కానీ ఆ వ్యక్తికి కానీ నష్టం కలిగినప్పుడు ఎవరైతే వేస్ట్ అన్నారో అదే వ్యక్తి ఏమంటాడంటే అరే ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతాడు. బాగా ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ అవసరమేనా? మీరు సినిమా సెలబ్రిటీ ఎవరిదైనా పేరు చెప్పండి, వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ ఉంటుంది. మరి వాళ్ళకి ఏమైనా 1000 కోట్లు 100 కోట్ల ఆస్తి ఉండి కూడా ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటున్నారు? అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ అని కానీ లేకపోతే కొన్ని కంపెనీలు కూడా ఇన్సూరెన్స్లు ప్రొవైడ్ చేస్తాయి. ఇంకా మళ్ళీ ఇన్సూరెన్స్ అవసరం అంటారా? మళ్ళీ చిత్రం ఏంటంటే మీ చేతిలో ఉన్న ఫోన్కి వాల్యూ ఉంది, ఇలా ఈ ఫ్లాట్కి వాల్యూ ఉంది, మరి మనిషికి వాల్యూ ఉండదండి. ఇప్పుడు ఆన్లైన్లో రకరకాల వెబ్సైట్స్ వచ్చాయి, డైరెక్ట్ కంపెనీలు కూడా ఆన్లైన్లోనే ఇన్సూరెన్స్ సెల్ చేస్తున్నాయి. మేము ఎందుకు వెబ్సైట్లో తీసుకోకూడదు? అక్కడ ఇంకా రకరకాల ఆఫర్లు ఉంటున్నాయి. ఒక పాలసీలో ఏది కవర్ అవుతుంది, ఏది కవర్ అవ్వదు, అలాగే కస్టమర్ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకొని చెప్పేది ఏజెంట్ మాత్రమే. అంటే దీన్ని కూడా ఇప్పుడు కస్టమర్ కేర్ వాళ్ళు కూడా మనకి సపోర్ట్ ఇస్తుంటారు కదా. అక్కడ మీకు పాలసీ అమ్మేది ఒకడు, క్లెయిమ్ ఇచ్చేది ఒకడు, మిమ్మల్ని మీకు ఇష్యూస్ వస్తే దాన్ని హ్యాండిల్ చేసేది ఒకడు. చిన్న ఎగ్జాంపుల్ అండి, మీకు ఏదైనా ఇష్యూ వస్తే హెల్ప్ లైన్ నెంబర్ కొట్టారనుకోండి, మీరు అరగంట సేపు లైన్లో ఉండాలి. ఎందులో ఎక్కువ కమిషన్ ఉంటే దాన్ని అంటగడతారు అంటారు, ఎంతవరకు వాస్తవం? కొంతవరకు నిజం ఉందండి. ఇప్పుడు లేదు అని అంటే కనుక అది చాలా తప్పు అవుతుంది. ఎందుకంటే ఈ రోజున అక్కడ ఏదో 10 రూపాయలు 20 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది నేను పాలసీ అమ్మాను అనుకోండి, తర్వాత ఫ్యూచర్లో ఎదురయ్యే అన్నీ కూడా నేను ఎదుర్కోవాలి. ముందు హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోమన్నారు, తర్వాత ఎప్పుడో టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు కట్టించారు? ఒక కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరికి సామాన్యుడు వెళితే పరిస్థితి ఎలా ఉంటుందో నాకు కళ్ళారా చూశాను. మనం డెంగ్యూ అనేది చాలా చిన్నగా చూస్తాం, ప్రాణాలు పోయే అంత ప్రమాదకరమైన వ్యాధి కదా. ఇలాంటి డెంగ్యూ కూడా ఆరోగ్యశ్రీలో లేదు. డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర అబద్ధం ఆడకూడదు అంటారు. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఏజెంట్ల దగ్గర కూడా అబద్ధం ఆడకూడదు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్. ఈరోజు ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో. జాగ్రత్తగా చూస్తే కనుక మన లైఫ్లో చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలాల వరకు ప్రతి ఒక్కరికి హెల్ప్ అయ్యే వీడియో ఈరోజు నేను చేయబోతున్న వీడియో. ఏంటి అంటే ఎలాంటి ప్రమోషన్ కాదు, ముందే చెప్తున్నాను. ఏదో ప్రమోషన్ చేస్తున్నానేమో అని అనుకుంటారేమో. పర్సనల్గా నా హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్, హెల్త్ ఇన్సూరెన్స్ అనే కాదు ఇన్సూరెన్స్ అడ్వైజరు, ఆయన పేరు బండ్ల శంకర్ గారు. నమస్కారం అండి బండ్ల శంకర్ గారు. నమస్తే అండి. బండ్ల శంకర్ గారి గురించి చిన్న ఇంట్రో ఇచ్చి తర్వాత ఆయనతో చిన్న చిట్ చాట్లోకి వెళ్దాం. బండ్ల శంకర్ గారు నాకు ఫేస్బుక్లో పరిచయం. ఫేస్బుక్లో చాలా ఏళ్ళ నుంచి పరిచయం ఉంది, బట్ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను. ఇన్సూరెన్స్ల గురించి వాటి గురించి మంచి విషయాలు చెప్తూ ఉంటారు. ఈ ఇన్సూరెన్స్ తీసుకోండి, ఆ ఇన్సూరెన్స్ తీసుకోండి, ఇట్లా ప్రమోషన్ లాంటివి చెప్పరు. ముందైతే ఇన్సూరెన్స్ గురించి ఏదో ఒక ఇన్సూరెన్స్ నా దగ్గర తీసుకోకపోయినా ఎవరో ఒకరి దగ్గర తీసుకోండి అంటూ ఉంటారు అనమాట. అదే విషయం నచ్చి నేను కోవిడ్కి ముందు ఫస్ట్ ఎల్ఐసి కట్టాను. దాని తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఆయన అడ్వైస్ చేస్తే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కట్టాను. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ నాకు పర్సనల్గా చాలా బాగా ఉపయోగపడింది కోవిడ్ టైంలో హాస్పిటల్లో జాయిన్ అయిన విషయం మీలో చాలామందికి తెలుసు. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ నాకు చాలా బాగా అంటే పూర్తిగా ఉపయోగపడిందని చెప్పలేను, కానీ ఉన్నంతలో చాలా బాగా ఉపయోగపడింది. సో ఇప్పుడు టర్మ్ పాలసీ కూడా ఆయన ద్వారానే వెళ్ళాను. సో ఇన్సూరెన్స్ ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి, ఇన్సూరెన్స్ ఉండడం వల్ల లైఫ్ ఎంత సెక్యూర్గా ఉంటుంది, మన లైఫ్ ఎంత సెక్యూర్గా ఉంటుంది హెల్త్ ఇన్సూరెన్స్ లాంటి వల్ల, అలాగే టర్మ్ ఇన్సూరెన్స్లు తీసుకుంటే మన ఫ్యామిలీ ఎంత సెక్యూర్గా ఉంటుంది, ఇలాంటి విషయాలు ఈరోజు బండ్ల శంకర్ గారిని అడిగి తెలుసుకుందాం. శంకర్ గారు, ఆల్రెడీ మీ గురించి నేను ఇంట్రడక్షన్ అయితే ఇచ్చాను. చాలా నాకు ఉన్నట్టే ఒకప్పుడు నేను చాలా చులకనగా చూసేవాడిని. ఇన్సూరెన్స్ కట్టమని, ఎల్ఐసి కట్టమని ఎవరైనా అడిగితే ఏందిరా బాబు ఈ సోది, ఏంటి వీళ్ళు ఇన్సూరెన్స్ అని దుబ్బేస్తుంటారు అనే ఫీలింగ్ ఉండేది. ఓకే, సరే మీరు పరిచయం అయిన తర్వాత, నేను ఇన్సూరెన్స్ కట్టిన తర్వాత ఆ ఇంపార్టెన్స్ నాకు అర్థమైంది. తర్వాత కరోనా తర్వాత నాతో పాటు చాలామంది అర్థం చేసుకున్నారని నేను కూడా అనుకుంటున్నాను. అసలు ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి? బేసిక్ క్వశ్చన్, సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పండి. ఇన్సూరెన్స్ అవసరమా, తీసుకోవాలా? మంచి క్వశ్చన్ అండి. ముందుగా అందరికీ కూడా నమస్కారం. ఇన్సూరెన్స్ అనేది ఎందుకు తీసుకోవాలి అని అంటే కనుక మనకు వ్యక్తిగతంగా ఫ్యామిలీ పరంగా ఒక ప్రొటెక్షన్. చాలామంది మీలో అడిగే ప్రశ్న ఏంటంటే, చాలామంది ఫ్రెండ్స్ని అడిగితే ఇన్సూరెన్స్ తీసుకుంటామంటే ఎందుకు ఇన్సూరెన్స్ అంటారు. కానీ ఆ ఫ్యామిలీకి కానీ ఆ వ్యక్తికి కానీ నష్టం కలిగినప్పుడు
ఎవరైతే వేస్ట్ అన్నారో అదే వ్యక్తి ఏమంటాడంటే రే ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతాడు. ఎందుకంటే ఒక వ్యక్తికి హెల్త్ పరంగా కావచ్చు లేదా లైఫ్ పరంగా కావచ్చు ఏదైనా నష్టం కలిగితే ఫస్ట్ అటాక్ అయిపోయేది ఫ్యామిలీ. అవును. కానీ ఆ ఫైనాన్షియల్ ఏదైతే లాస్ ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసేది ఇన్సూరెన్స్. సింపుల్గా అంటే ఒక ఫ్యామిలీకి కానీ ఒక వ్యక్తికి కానీ ఇన్సూరెన్స్ ఉంటే ఒక పెద్ద నష్టం కలిగితే ఫస్ట్ ప్లేస్లో ఆదుకునేది ఇన్సూరెన్స్ మాత్రమే. తర్వాతే ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా ఎవరైనా సరే. సో దీన్ని బట్టి మీరు ఆలోచించండి. ఒక కోవిడ్ క్వారంటైన్ సెంటర్లోకి ఎవరైనా మాస్క్ లేకుండా వెళ్తారా? వెళ్ళలేదు కదా, ఎవరు వెళ్ళకూడదు అనుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ లేకుండా మనిషి బయట పెడితే కూడా అంత నష్టం జరుగుతుంది. సో మీరే చెప్పండి, ఇన్సూరెన్స్ అవసరం అంటారు ప్రైమరీ. చాలామంది ఏమనుకుంటారంటే ఈ ఇన్సూరెన్స్ సంవత్సరానికి ఇంత తగలేస్తున్నాం ఎందుకు, అది తీసుకెళ్ళి ఏదో ఒక ల్యాండ్ మీదో లేకపోతే ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటేనో డబ్బులంతా కూడా మనం ఇన్వెస్ట్ చేస్తే బెటర్ కదా, రేపు పొద్దున్న ఏదైనా వచ్చినా ఇవి ఉంటాయి కదా, ఆస్తులు ఉంటాయి కదా. ఇంకొంతమంది అయితే నాకు 10 ఎకరాల పొలం ఉంది, చాలా నికరంగా ఉంటాను అంటారు. మరి అట్లాంటి వాళ్ళకి కూడా అంటే బాగా ఆస్తులు ఉన్న వాళ్ళకి కూడా ఇన్సూరెన్స్ అవసరమేనా? చిన్న ఉదాహరణ అండి, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకుంటారు. అవునా? మీరు సినిమా సెలబ్రిటీ ఎవరిదైనా పేరు చెప్పండి, వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ ఉంటుంది. మరి వాళ్ళకి ఏమైనా 1000 కోట్లు 100 కోట్ల ఆస్తి ఉండి కూడా ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటున్నారు? ఎందుకు తీసుకుంటున్నారంటే ఎప్పుడూ కూడా ఆస్తి ఎప్పుడు ఆదాయం కాదండి. ఒక వ్యక్తికి లాస్ జరిగితే ఒక్కసారి ఆ వ్యక్తి లేడు అని అనుకుంటే ఆ వ్యక్తి నుంచి వచ్చే ఆదాయం అంతా ఆగిపోతుంది. అప్పుడు ఆ వ్యక్తి సంపాదించిన ఆస్తి ఆదాయం ఒకటి కాదు. ఎందుకంటే రేపొద్దున నేను లేను, నా ఫ్యామిలీకి ఏదైనా కావాలంటే నేను సంపాదించిన ఆస్తి అమ్ము బతకాల వాళ్ళు. ఆస్తులని అమ్ముకోవడానికి కాదు కదా. సో ఆదాయం ఎప్పుడు ఆస్తి కాదు, ఆస్తి ఎప్పుడు ఆదాయం కాదు. ఓకే అండి, ఓకే. సో ఖచ్చితంగా ఇన్సూరెన్స్ అనేది ఉండాల్సిందే. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ అని కానీ లేకపోతే కొన్ని కంపెనీలు కూడా ఇన్సూరెన్స్లు ప్రొవైడ్ చేస్తాయి, హెల్త్ ఇన్సూరెన్స్లు చాలా వరకు. ఇంకా మళ్ళీ ఇన్సూరెన్స్ అవసరం అంటారా మళ్ళీ? అంటే గవర్నమెంట్ 2 లక్షలనో లేకపోతే 5 లక్షలనో ఒక్కొక్కసారి 10 లక్షలు పెంచామంటారు, రకరకాల ఇన్సూరెన్స్లు. వీళ్ళు ఇన్సూరెన్స్ తీసుకోవాలా, అది సరిపోతుందా? జెన్యున్గా చెప్పండి. చాలా మంచి ప్రశ్న అండి. ఇన్సూరెన్స్ అందరికీ అవసరమా అని అంటే కనుక మామూలుగా అయితే అందరికీ అవసరం, కానీ బిలో పావర్టీ ఉంటారు, వాళ్ళు సంపాదించిన సంపాదన ఇంట్లో గడవడానికి కష్టంగా ఉంటుంది. అవును. మరి అలాంటి వాళ్ళకి ఇన్సూరెన్స్ కట్టమంటే కట్టలేరు. అలాంటి వాళ్ళ కోసమే ఆరోగ్యశ్రీ, అలాంటి వాళ్ళ కోసమే ప్రధానమంత్రి ఇన్సూరెన్స్ స్కీమ్. ఆ బిలో పావర్టీ కాకుండా ఇంకొద్దిగా పై మెట్లో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ చాలా అవసరం. ఇప్పుడు ఉదాహరణకి నా లైఫ్ వాల్యూ ఎంత అని లెక్కేసుకున్నారు ఎప్పుడైనా ఎవరైనా? అది ఎప్పుడు లెక్క వేసుకుంటాం అంటే ఒకవేళ ఇలాంటి టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టినప్పుడే ఎంత కట్టాలి ఏంటి అనేది లెక్కలు వేసుకుంటారు, అప్పుడు మాత్రమే. చిత్రం ఏంటంటే మీ చేతిలో ఉన్న ఫోన్కి వాల్యూ ఉంది. అవును కదా, దానికి కవర్ కూడా వాల్యూ ఉంది. ఇలా ఈ ఫ్లాట్కి వాల్యూ ఉంది, మరి మనిషికి వాల్యూ ఉండదంటే ఖచ్చితంగా ఉండాలి. అది చెప్పేది ఇన్సూరెన్స్. ఉదాహరణకి నేను సంవత్సరానికి ఒక 50 లక్షలు సంపాదిస్తున్నాను లేదా 20 లక్షలు సంపాదిస్తున్నాను, ఆ మనిషికి వాల్యూ ఉంటుంది. ఆ మనిషి ఒక్కసారిగా లేకుండా పోతే ఆ మనిషి వాల్యూ అంతే, 4-5 కోట్ల మనిషి వాల్యూ. అది చెప్పేది ఇన్సూరెన్స్. ఇప్పుడు బిలో పావర్టీ ఉంది, వాళ్ళ సంపాదనే చాలా తక్కువ ఉంటుంది, వాళ్ళని ఇన్సూరెన్స్ మీద కట్టమనంటే వాళ్ళు కట్టలేరు. అలాంటి వాళ్ళ గురించి కూడా గవర్నమెంట్ స్కీమ్స్ ఇస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఆరోగ్యశ్రీ అన్నారు, చాలా మంచిది, ఆరోగ్యశ్రీ మంచిదే. మనం ఒక సినిమాకి వెళ్తాం కదా, నేల టికెట్లో కూర్చుంటామా రిజర్వ్ టికెట్లో కూర్చుంటామా? అబోవ్ పావర్టీ ఉన్న వాళ్ళందరూ కూడా అదే మన పరిస్థితి. ఒక 3 గంటల సినిమా చూడాలని కూడా కంఫర్ట్గా చూడడానికి ఓ 200 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని వెళ్తాం. లేని వాళ్ళు నేల టికెట్కి వెళ్తారు. కానీ 200 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని 3 గంటల సినిమా నువ్వు కంఫర్ట్గా చూడాలనుకున్నప్పుడు అదే మనిషి ఒక 10 రోజులు హాస్పిటల్లో ఉండాలంటే కంఫర్ట్గా ఉండాలంటారా లేదంటారా? ఖచ్చితంగా ఉండాలి. సో వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఆరోగ్యశ్రీలో కేవలం 200 నుంచి 300 రకాల జబ్బులకు మాత్రమే కవరేజ్ ఉంటుంది, అన్నిటికీ ఉండదు ఆరోగ్యశ్రీలో. దానికి రూమ్స్ ఫెసిలిటీ కానీ దాంట్లో వచ్చే ట్రీట్మెంట్ కూడా చాలా అంటే బయటకు కొన్ని చెప్పకూడదు కానీ చాలా తక్కువ స్థాయిలో నడుస్తుంది ట్రీట్మెంట్. ఓకే. హార్ట్లో వేసే స్టంట్లు కూడా ఇంచుమించు 7-8 రకాల స్టంట్లు ఉంటాయి. ఆరోగ్యశ్రీకి వేసే స్టంట్ ఒకలా ఉంటుంది, ఇన్సూరెన్స్ తీసుకునే స్టంట్ ఒకలా ఉంటుంది, వాడి కవరేజ్ని బట్టి. సో 3 గంటల సినిమాకి అంత కంఫర్ట్ చూసుకున్నప్పుడు మన జీవితానికి సంబంధించింది కదా ఇది. సో ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉంటేనే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యపరంగా కుటుంబం అంతటికి కూడా ప్రొటెక్షన్గా ఉంటుంది. అంటే చాలా మంది కంపెనీల్లో ఇన్సూరెన్స్లు ఉంటాయి, కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తాయి. వీళ్ళు కూడా మళ్ళీ ఏమైనా స్పెషల్గా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలో అది సరిపోతుందా?
నన్ను అడిగితే ఎప్పుడు కూడా గ్రూప్ ఇన్సూరెన్స్లో ఉండడం కొంతవరకు ప్రొటెక్షనే కానీ పూర్తి స్థాయి ప్రొటెక్షన్ గ్రూప్ ఇన్సూరెన్స్లో ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే గ్రూప్ ఇన్సూరెన్స్లో రూమ్ రెంట్ క్యాపింగ్స్ ఉంటాయి, నాన్ మెడికల్ ఐటమ్స్ కవరేజ్ ఉండదు. అలాగే మన పాలసీ గనక మనం ఆ కంపెనీలో చేస్తున్నంతసేపే కవరేజ్ ఉంటుంది. ఆ కంపెనీ నుంచి వేరే కంపెనీకి మనం చేంజ్ అవుతున్న సందర్భంలో ఏదైనా జరిగిందనుకోండి, ఆ గ్రూప్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండదు. మనం ఖర్చు పెట్టే ఖర్చులో ఇన్సూరెన్స్కి కనీసం మన ఆదాయంలో 10% తీసి పక్కన పెడితే మనం మన కుటుంబం కూడా చాలా ఫుల్ ప్రొటెక్షన్లో ఉంటుంది. గ్రూప్ ఇన్సూరెన్స్ అన్ని వేళలా ప్రొటెక్షన్ ఇవ్వదు. సో బయట ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా బయట ఇండివిజువల్గా ఫ్యామిలీ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ఉత్తమం. ఇప్పుడు ఇన్సూరెన్స్ రంగంలో చాలా విప్లవాత్మకమైన మార్పులు వచ్చినాయి. ఒకప్పుడు ఏజెంట్ ద్వారానే ఈ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఆన్లైన్లో రకరకాల వెబ్సైట్స్ వచ్చాయి, డైరెక్ట్ కంపెనీలు కూడా ఆన్లైన్లోనే ఇన్సూరెన్స్ సెల్ చేస్తున్నాయి. ఇలాంటి టైంలో ఆన్లైన్లో ఇన్సూరెన్స్ తీసుకోవడం బెటరా, ఖచ్చితంగా ఏజెంట్తోనే ముందుకెళ్ళాలి? ఇది కూడా మీరు ఏజెంట్గా పనిచేశారు, ఇప్పుడు ఒక ఎండి స్థాయిలో ఉన్నారు ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి, మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని చెప్పొద్దు, ఖచ్చితంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే మళ్ళీ అంటే చాలామంది ఏం చెప్తారంటే మమ్మల్ని అదే ఏజెంట్లతోనే వెళ్తే బెటర్ అనేది నేను ఎక్కువ వింటూ ఉంటాను ఇట్లా మీలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే. నిజంగా జెన్యున్గా ఇది కూడా చెప్పండి, మేము ఎందుకు వెబ్సైట్లో తీసుకోకూడదు? అక్కడ ఇంకా రకరకాల ఆఫర్లు ఉంటున్నాయి, తగ్గించి ఉంటున్నాయి, ఏజెంట్ ద్వారా వెళ్తుంటే కొంచెం ఎక్కువగా ఉంటున్నాయి. మరి ఎందుకు ఏజెంట్ ద్వారా తీసుకోవాలి, ఎందుకు వెబ్సైట్ ఎందుకు తీసుకోకూడదు మేము? వెరీ గుడ్ అండి. మీరు గోల్డ్ కొంటూ ఉంటారా? కొంటానండి అప్పుడప్పుడు. ఆన్లైన్లో కొంటారా ఎప్పుడైనా? ఆన్లైన్లో ఎప్పుడు కొనలేదండి, డైరెక్ట్. ఆన్లైన్లో గోల్డ్ కూడా అమ్మరు సాధ్యమైనంత వరకు. అంటే ఇప్పుడు ఈ మధ్యలో అమ్ముతున్నారేమో నాకు తెలియదు. కానీ ఆన్లైన్లో ఎందుకు కొనం గోల్డ్? ఆ ప్యూరిటీ అది మనకు సరిగా తెలియదు కాబట్టి కదా. ఇన్సూరెన్స్లో చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఒక పాలసీలో ఏది కవర్ అవుతుంది, ఏది కవర్ అవ్వదు, అలాగే కస్టమర్ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకొని చెప్పేది ఏజెంట్ మాత్రమే. అది ఒక నాలెడ్జబుల్ ఏజెంట్ దగ్గర మాత్రమే ఇన్సూరెన్స్ తీసుకోండి. అంటే దీన్ని కూడా ఇప్పుడు కస్టమర్ కేర్ వాళ్ళు కూడా మనకి సపోర్ట్ ఇస్తుంటారు కదా. ఇస్తారు. ఎలా ఇస్తారంటే మీకు పాలసీ చెప్పేది ఒకడు, రేపు పొద్దున్న క్లెయిమ్ వస్తే ఈ పాలసీ చెప్పినప్పుడు మీకు కనపడ్డు, అదేలేండి వేరే వాళ్ళకి వెళ్తుంది, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఏమంటారు మీరు, నేను పాలసీ తీసుకున్నప్పుడు అతనికి అన్నీ చెప్పాను అంటారు. అదే ఒక ఏజెంట్ దగ్గర తీసుకున్నారనుకోండి, పాలసీ తీసుకున్నప్పుడు నీకు అన్నీ చెప్పాను కదా అని డైరెక్ట్గా ఏజెంట్ని అడుగుతారు. అక్కడ ఎవరిని అడుగుతారు మీరు? అక్కడ మీకు పాలసీ అమ్మేది ఒకడు, క్లెయిమ్ ఇచ్చేది ఒకడు, మిమ్మల్ని మీకు ఇష్యూస్ వస్తే దాన్ని హ్యాండిల్ చేసేది ఒకడు. చిన్న ఎగ్జాంపుల్ అండి, మీకు ఏదైనా ఇష్యూ వస్తే హెల్ప్ లైన్ నెంబర్ కొట్టారనుకోండి, మీరు అరగంట సేపు లైన్లో ఉండాలి. అవునులేండి, అదే వాస్తవమే కాదనగానే. సో లేదు నేను చాలా ఇన్సూరెన్స్ గురించి నేను మొత్తం సెర్చ్ చేస్తాను, నాకు అన్నీ తెలుసు అని అనుకున్న వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకున్న వాళ్ళు గో త్రూ ఫర్ ఆన్లైన్. అంతే. మీరు అంటే మనకి సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటే మీరు తీసుకోవచ్చు. అలాగే మీ అందరికీ తెలుసు, కస్టమర్కి ఏదైనా క్లెయిమ్స్ రాకపోతే కంపెనీ మీద కన్జ్యూమర్ ఫోరంలో కేసులు వేస్తూ ఉంటారు. ఆ కేసులు వచ్చిన వాళ్ళు 85% కేసెస్ అన్నీ కూడా ఆన్లైన్లో తీసుకున్న కేసులే. 15% మాత్రమే ఏజెంట్ ద్వారా తీసుకున్న కేసులు. ఎందుకంటే ఏజెంట్ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తాడు. సో వాడు ఎడ్యుకేట్ చేయని కారణంగా కస్టమర్కి కంపెనీకి మధ్యలో వార్ జరిగి కంపెనీ మీద కేసులు వేసే శాతం ఆన్లైన్లో తీసుకున్న కేసులు ఎక్కువగా. అంటే ఇప్పుడు ఏజెంట్ ద్వారా తీసుకున్నప్పటికీ మనకి ఇన్సూరెన్స్ సెల్ చేసినప్పుడు ఏజెంట్లు మంచి నీట్గా చెప్తారు, అన్నీ ఇది తీసుకోండి అదే తీసుకోండి బాగుంటుంది. రేపు పొద్దున్న ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు చాలా అంటే మన సబ్జెక్ట్ కాదు, ఎందుకంటే నేను ఇక్కడికి ఒక క్లారిటీ ఇవ్వాలి. నేను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఎట్లా రెస్పాన్స్ వచ్చిందో, నాకు హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అప్పుడు కూడా అదే విధంగా వీళ్ళ సపోర్ట్ ఉంది. మేబీ అందరూ ఎలా ఉంటారని గ్యారంటీ ఏంటి? అందరూ మీలా ఎందుకు ఉండాలి? ఉంటారు కదా. మంచి ప్రశ్న అండి. అది కూడా ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకంటున్నానంటే నేను అందుకే ఒక పాయింట్ మీకు రేస్ చేశాను, నాలెడ్జ్ ఉన్న ఏజెంట్ దగ్గర మాత్రమే తీసుకోండి. లేకపోతే ఏమవుతుందంటే ఏజెన్సీ అనేది ఒక పార్ట్ టైం జాబ్గా ఎవరైనా చేయడం మొదలు పెడుతున్నారు ఈ మధ్యకాలం. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ కమిషన్ గురించి అని చెప్పి కొన్ని సందర్భాల్లో ప్రోడక్ట్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయకుండా అమ్మడం జరుగుతుంది. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే కస్టమర్ ఇబ్బంది పడతాడు. సో అందుకనే సెర్చ్ చేయండి. మీరు ఆన్లైన్లో ఎలా అయితే సెర్చ్ చేస్తున్నారో మంచి ఏజెంట్ కోసం సెర్చ్ చేయండి. ఉదాహరణకి మీకు ఏదైనా లీగల్ ఇష్యూ వచ్చింది, ఒక మంచి లాయర్ కోసం వెతుకుతారు కదా, వెతకరా? ఖచ్చితంగా వెతుకుతారు. అలాగే ఒక హాస్పిటల్కి వెళ్ళాలి, ఆ డాక్టర్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎప్పటి నుంచి సర్వీస్లో ఉన్నాడు, ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ అని అడిగి వెళ్తారు కదా. ఇన్సూరెన్స్ ఏజెంట్ కూడా అంతే. తెలుసుకోండి ఇన్సూరెన్స్ అని నిజంగా అతను ఎక్స్పర్టా కాదా, కరెక్ట్గా చెప్తున్నాడా లేదా చూసుకొని తీసుకోండి. అంటే ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా అయితే వాడు ఎక్స్పర్టా కాదా అని చెప్పి సెర్చ్ చేసి వెళ్తున్నారు, ఏజెంట్ దగ్గర కూడా మీరు అలా వెళ్తేనే మంచిది, లేకపోతే మీరు ఇబ్బంది పడతారు. ఏజెంట్లు కూడా ఈ ప్రోడక్ట్ అంటే ఇన్సూరెన్స్ సెల్ చేసినప్పుడు
ఎందులో ఎక్కువ కమిషన్ ఉంటే దాన్ని అంటగడతారు అంటారు. ఎంతవరకు వాస్తవం? కొంతవరకు నిజం ఉందండి. ఇప్పుడు లేదు అని అంటే కనుక అది చాలా తప్పు అవుతుంది. ఎందుకంటే చాలా వరకు నిజం ఉంటుంది. నేను అందుకే అంటున్నాను, ఇప్పుడు కన్సల్టెన్సీ ఉంది, నా కన్సల్టెన్సీ ఉంది. నేను నా దగ్గరికి వచ్చినప్పుడు కస్టమర్ యొక్క ప్రొఫైల్ని చెక్ చేసి వాళ్ళకి ఏ పాలసీ సూట్ అవుతుందో అదే అమ్ముతాను నేను. ఎందుకంటే రేపు పొద్దున్న ఇంత పెద్ద ఆఫీస్ పెట్టుకుని కస్టమర్ వచ్చి నన్ను క్వశ్చన్ చేస్తాడు కదా, ఈ రోజున అక్కడ ఏదో 10 రూపాయలు 20 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది నేను పాలసీ అమ్మాను అనుకోండి, తర్వాత ఫ్యూచర్లో ఎదురయ్యే అన్నీ కూడా నేను ఎదుర్కోవాలి. సో వాటిని ఫేస్ చేయడానికి సిద్ధంగా లేం కాబట్టి ఒక పెద్ద ప్రొఫెషనల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా అలా అమ్మరండి. కస్టమర్ ప్రొఫైల్ని బేస్ చేసుకుని పాలసీ అమ్మారు. అంటే ఎలా సెలెక్ట్ చేస్తారు? ఒక కస్టమర్ ప్రొఫైల్ ఏజు, లేకపోతే వాళ్ళకు ఉండే ముందు హెల్త్ ఇష్యూస్, దీన్ని బట్టి కంపెనీలో ఉన్న దాన్ని చూస్తారా, లేకపోతే ఎట్లా ఈ ప్రాసెస్ అంతా? మంచి ప్రశ్న అండి. ఇప్పుడు ఇండివిజువల్గా ఉన్నారు, చాలా తక్కువ ఏజ్ ఉంది అతనికి. అతను ఏమంటాడంటే, నాకు ఇప్పుడు యాక్చువల్గా అయితే నాకు ఏమి వస్తాయని గ్యారంటీ లేదండి, కానీ నాకు తక్కువ ప్రీమియంలో ప్రజెంట్ ఏదైనా ఒక నార్మల్ పాలసీ చూడండి అంటే ఒక కంపెనీలో ఇస్తాం. లేదు ఒక ఫ్యామిలీ వస్తారు, దాంట్లో హస్బెండ్కి ఏవో కొన్ని ఇష్యూస్ ఉంటాయి, లేదా వైఫ్కి ఏవో ప్రీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్, గతంలో ఏవో సర్జరీస్ జరిగి ఉంటాయి, దాన్ని బేస్ చేసుకుని ఒక కంపెనీలో ప్రొడక్ట్ ఇస్తాం. అలాగే కస్టమర్ ప్రొఫైల్ని బేస్ చేసుకుని ప్రొడక్ట్ ఇవ్వాలండి. ఓకే. లేకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు ఉదాహరణ ఉన్నారు, మీరు బ్లాక్ షర్ట్ వేసారు, నేను వైట్ షర్ట్ వేసాను, అంతే కదా, ఎవరి చాయిస్ని బట్టి వాళ్ళు ఉంటుంది. కస్టమర్ని ఎప్పుడు కూడా చాయిస్ ప్రకారం ఇన్సూరెన్స్ ఇవ్వాలండి. లేకపోతే ఏమవుతుందంటే, వచ్చిన ప్రతి కస్టమర్కి ఒకే ప్రోడక్ట్ బలవంతంగా రుద్దాల్సి వస్తుంది. అది మాత్రం చేయకూడదు ఏజెంట్లు కూడా. అంటే ఈ ప్రోడక్ట్ తీసుకుంటే ఈ బెనిఫిట్స్ ఉంటాయి, ఈ ప్రోడక్ట్ తీసుకుంటే ఈ బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఖచ్చితంగా చేస్తామండి. దాంట్లో డిఫరెన్సెస్ కూడా చెప్తాం. కొన్ని దాంట్లో ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి, ఒక దాంట్లో బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఇవి రెండు ఎక్స్ప్లెయిన్ చేసి, నేను కేవలం ప్రొడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి 2-3 రోజులు తీసుకుంటాను. నేను అంత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చెప్పిన తర్వాతే ఇక్కడ అలా చెప్పిన తర్వాతే ప్రొడక్ట్ అమ్ముతాను. లేకపోతే ఏమవుతుందంటే, కస్టమర్ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాను. ఇప్పటికే మీరు అన్నట్టు ఇన్సూరెన్స్ చాలా మంది జీవితాల్లో లాస్ట్ ప్రయారిటీకి వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే, కొంతమంది ఏజెంట్లు, కొన్ని కంపెనీస్ కూడా కారణం అయి ఉండొచ్చు. సో కస్టమర్ అలా ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పటికే భారతదేశంలో ఉన్న ఒక మైనస్ పాయింట్ ఏంటంటే, 140 కోట్ల జనాభాలో 10% మాత్రం ఇన్సూరెన్స్ ఉంది. అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం, అంటే ఇన్సూరెన్స్ ఏజెంట్లు చాలా మంది ఏం చేస్తారంటే, ఎడ్యుకేట్ చేయడం అనేసి వెంట పడుతూ ఉంటారు. ముందు ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళ ఆలోచన తీసుకుంటారేమో బహుశా. మరి అంటే ఇట్లా ఈ పాలసీ ఇంపార్టెన్స్ ఇది అని చెప్పడం కంటే ముందు పాలసీ కట్టండి అంటే కట్టండి అంటే ఇది ఏంట్రా నాయన అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయారండి చాలా మంది. కట్టాలని కూడా అడుగుతారు కొంతమంది, నీకోసం నేను ఎందుకు కట్టాలి. సో ఏజెంట్ గురించి పాలసీ కట్టడం అనేది చాలా తప్పు. అలాగే ఏజెంట్ కూడా తన కోసం పాలసీ అమ్మడం కూడా చాలా తప్పు. తన కోసం అమ్మకూడదు. కస్టమర్ యొక్క నీడ్ని గ్రహించాలి. కస్టమర్ ఏ నీడ్లో ఉన్నాడని గ్రహించి నీడ్ బేస్డ్ సెల్లింగ్ ఎప్పుడైతే జరుగుతుందో కస్టమర్ కూడా చాలా హ్యాపీగా తీసుకుంటాడండి. ఎందుకంటే మీరు అన్నట్టు ఫస్ట్ మీరు చాలా మంచి మాట అన్నారు, ఇన్సూరెన్స్ ఏజెంట్లను చూస్తే చిరాకు కోపం కూడా వస్తుంది అని చెప్పి. అలా రావడానికి గల కారణం కూడా కొంతమంది ఏజెంట్ల ప్రవర్తన అండి. సో అది కూడా చాలా తప్పు. మనం ముందు ఎడ్యుకేట్ అవ్వాలి. ఏజెంట్లు అందరం కూడా మనం ఎడ్యుకేట్ అయితే ఏమవుతుందంటే, కస్టమర్ని బాగా ఎడ్యుకేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. టర్మ్ ఇన్సూరెన్స్, ఈ సబ్జెక్ట్ దగ్గరికి వద్దాం. టర్మ్ ఇన్సూరెన్స్ నేను ఎగ్జాక్ట్లీ నేను ఫస్ట్ చెప్పాలంటే అసలు ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్నదే టర్మ్ ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్ కట్టడం కోసమే శంకర్ గారికి ఫోన్ చేసి, అంటే చిన్న లాజిక్, అంటే నాకేం తెలియదు, ఇన్సూరెన్స్ మీద జీరో నాలెడ్జ్. అప్పట్లో ఫోన్ చేసి, నా శాలరీ అప్పుడు చాలా తక్కువ, ఆ టైంలో ఫోన్ చేసి, శంకర్ గారు నేను గనక పోతే మా ఫ్యామిలీకి ఒక లంసమ్ అమౌంట్ కావాలి, అట్లాంటి పాలసీ సజెస్ట్ చేయండి అంటే, నాకు ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా అని అడిగారు. లేదండి నన్ను ముందు తీసుకోండి అని చెప్పి అది చెప్పారు. ఎందుకు అట్లా, నాకు ఎందుకు అలా సజెస్ట్ చేశారు అది అందరికీ తెలియాలి. అంటే నాకు తెలుసు, చెప్పారు, అందరికీ తెలియడం కోసం అడుగుతున్నాను. ముందు హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోమన్నారు, తర్వాత ఎప్పుడో టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు కట్టించారు? అంటే అలానే ఉండదండి యాక్చువల్గాని, రెండు ఇంపార్టెంటే. కానీ ఏంటంటే ఫస్ట్ ఫ్యామిలీ సెక్యూరిటీగా ఉండాలండి. ఎందుకంటున్నానంటే, నేను నా బ్యాక్గ్రౌండే ఫార్మా బ్యాక్గ్రౌండ్. 12 ఏళ్ళు నేను ఫార్మాసిటికల్లో వర్క్ చేసి వచ్చాను. ఒక కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరికి సామాన్యుడు వెళితే పరిస్థితి ఎలా ఉంటుందో నా కళ్ళారా చూశాను. చిన్న ఎగ్జాంపుల్, డెంగ్యూ అనే ఫీవర్ ఉంది, ₹1,00,000 నుంచి 20 లక్షలు అయ్యే కేసెస్ కూడా ఉంటాయి. అవును, మనం డెంగ్యూ అనేది చాలా చిన్నగా చూస్తాం, ప్రాణాలు పోయేంత ప్రమాదకరమైన వ్యాధి కదా. ఇలాంటి డెంగ్యూ కూడా ఆరోగ్యశ్రీలో లేదు. మనం అందరం ఏమనుకుంటాం అంటే ఆరోగ్యశ్రీ ఉంది కదా వద్దనుకుంటాం. అవునా, నిజమా? డెంగ్యూ ఆరోగ్యశ్రీ కవరేజ్ ఉండదు. మీరు ఒక టైఫాయిడ్ ఫీవర్తో మీరు జాయిన్ అయ్యారు, ఆరోగ్యశ్రీలో కవరేజ్ ఉండదు. చాలా నిజంగా ఉంటుంది అనుకుంటున్నాను ఇప్పుడు. మరి నిజంగా డెంగ్యూ కానీ టైఫాయిడ్ కానీ వచ్చేది అతి సామాన్యులకి ఎక్కువగా వస్తుంటుంది. అంటే చిన్న చితగా ఏదో కోర్సు రాసేస్తే ఓకే, నయం అయిపోతే, పెద్దగా సీరియస్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటండి అసలు? అదే కదండి నా బాధ. అదే నేను యాక్చువల్గా కస్టమర్ని కూడా నీడ్ బేస్ సెల్లింగ్ అని ఎందుకు అంటున్నానంటే, మీకు ఫస్ట్ చెప్పడానికి కూడా కారణం ఏంటంటే, మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ సెక్యూర్డ్గా ఉండాలి ముందు. అవును.
సో ఖచ్చితంగా మీరు అన్నారు అప్పుడు నాది ఇలాగా జర్నలిజం అండి తిరుగుతూ ఉంటానంటే ముందు ఫ్యామిలీ ఇన్సూరెన్స్ మొత్తం కవర్ అయ్యేలాగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని తర్వాత టర్మ్ ప్లాన్కి వెళ్ళమన్నాను. ఫ్యామిలీ ఎప్పుడైతే సెక్యూర్డ్గా ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడో ఉంటాం అనుకోకుండా ఇంట్లో ఏదో పెద్ద ఉపద్రవం వచ్చి పడింది, మన మెంటల్ స్టేటస్ అక్కడ ఎలా ఉంటుంది? అదే కాక హెల్త్ ఇన్సూరెన్స్ ఉందనుకోండి, ముందు ఫైనాన్షియల్గా సెక్యూర్డ్లోకి వెళ్ళిపోతాం. తీసుకెళ్ళి జాయిన్ అవుతాం, కార్డు చూపిస్తాం, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండదు. తర్వాత మన ఆలోచనలన్నీ పరిగెడతాయండి. లేకపోతే ఏమవుతుందంటే మన ఆలోచనలన్నీ ముందు డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి. నెక్స్ట్ ఇంట్లో ఉన్న బ్రెడ్ విన్నర్ ఎవరైతే ఉన్నారో అనుకోకుండా ఒక ప్రమాదం వచ్చి వాటిల్లింది, అంత ఇల్లు జీరో అయిపోతుందండి. సో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. సో అందుకనే ప్రతి ఒక్కరికి ఈ రెండు సజెస్ట్ చేస్తాను. మీ దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ సజెస్ట్ చేయడానికి గల కారణం చెప్పాను, ఫ్యామిలీ సెక్యూరిటీ. అసలు ఏజ్ ఎక్కువైతే ఎందుకు టర్మ్ ఇన్సూరెన్స్ ఇబ్బంది అవుతుంటుంది? ఇబ్బంది అని కాదండి, యాక్చువల్గా ఇన్సూరెన్స్ పరిభాషలో ఏంటంటే మీకు వయసు పెరిగే కొద్దీ మీకు రిస్క్ జోన్లోకి వెళ్తున్నారని అర్థం. సింపుల్ అంతే, మీకు వయసు పెరిగే కొద్దీ మీరు రిస్క్ జోన్లోకి వెళ్తున్నారు. అది లైఫ్ పరంగా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు. ఒక 30 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటుంది ప్రీమియం, 36 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటుంది, 46 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటుంది. అందుకే మనకి ఒక సామెత ఉంటుంది ఏంటంటే, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని. తక్కువ వయసులో ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ తీసుకోండి. నాకు చాలా ప్రాబ్లమ్స్తో పాపం ఫోన్లు చేస్తూ ఉంటారు, వాళ్ళకి మొత్తం మునిగిపోయిన తర్వాత ఇన్సూరెన్స్ కావాలంటారు. సాధ్యం కాదు. అవును. ఏ ఏజ్లో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనేది ఒక క్వశ్చన్. ఒకవేళ చిన్న ఏజ్లో తీసుకుంటే శాలరీ తక్కువ ఉంటుంది కదా, మరి ఎక్కువ అంటే నా 1 కోటి రూపాయలు 2 కోట్లు కవరేజ్ కావాలనుకుంటే రాదు కదా, ఎట్లా? ఇది మంచి ప్రశ్న అండి. సాధారణంగా ఏమవుతుందంటే 25 ఇయర్స్ ఉన్న వాళ్ళకి శాలరీ తక్కువ ఉన్నా సరే కవరేజ్ ఎక్కువ ఇస్తాడు. ఇందాక నేను చెప్పినట్టు వయసు తక్కువ ఉంది కాబట్టి రిస్క్ జోన్లో లేడు. ఇస్తారా కవరేజ్ ఎక్కువ? ఇస్తాడు. అయ్యా, ఈ వయసు తక్కువ, ఈ విషయం తెలియక ఇప్పుడు నేను ప్రీమియం పెంచేసుకున్నాను అనవసరంగా. వయసు తక్కువ ఉన్నప్పుడు వాళ్ళ శాలరీ తక్కువ ఉన్నా సరే కవరేజ్ ఇస్తాడు. మీకు వయసు పెరిగే కొద్దీ శాలరీ చాలా ఎక్కువ పెరగాలి, లేకపోతే ఉందో మీకు కవరేజ్ కూడా రాదు. ఉదాహరణకి 25 ఏళ్ళ వయసు ఉంది, వాళ్ళ శాలరీ 30-35 వేలు అనుకోండి, 1 crore వరకు కవరేజ్ ఇచ్చేస్తాడు. అదే నాకు 40 ఏళ్ళ వయసు ఉంది, 30,000 శాలరీ అంటే మీకు కవరేజ్ కూడా ఇవ్వడు. సో కాబట్టి వయసు పెరిగే కొద్దీ మీరు రిస్క్ జోన్లోకి వెళ్ళిపోతున్నారని అర్థం. ఎంత ఎర్లీ ఏజ్లో మీకు శాలరీ తక్కువ ఉన్నా పర్వాలేదు, ఎక్కువ లంసమ్ అమౌంట్ కవరేజ్ ఎక్కువ ఉంటుంది. ఈ విషయం కూడా నాకు తెలియదండి నిజంగా ఇక్కడికి వచ్చే వరకు, ఇప్పటి వరకు. అయితే మరి టర్మ్ ఇన్సూరెన్స్లో చాలా రకాల టర్మ్ ఇన్సూరెన్స్లు ఉంటాయి. ఇందులో కూడా డిఫరెంట్ కంపెనీసు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపించింది అంటే, జనరల్గా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ కట్టిన డబ్బులు అయితే వెనక్కి రావు కదా, కానీ ఈ మధ్య చాలా స్కీములు వచ్చినాయి, అంటే వెనక్కి కూడా వచ్చేవి ఉన్నాయి. ఏంటివి? ఇది మంచిదా, లేకపోతే వెనక్కి డబ్బు రాని ఇది మంచిదా? ఏది మంచిది? అంటే అదే చెప్తున్నానండి, ఎప్పుడు కూడా ఇన్సూరెన్స్ పాలసీలు కస్టమైజ్గా ఉంటాయి. ఒక ప్రొడక్ట్ అందరికీ మంచిదని చెప్పడానికి లేదు. నాకు ఒకటి సూట్ అయితే ఇంకోటి సూట్ అవుతుంది, మీకు ఇంకోటి సూట్ అవుతుంది. కొంతమంది ఏమంటారంటే, నాకు ప్రీమియం తక్కువలో ఉండాలి, కట్టిన ప్రీమియం నాకు వచ్చినా రాకపోయినా పర్లేదు, కవరేజ్ బాగుండాలి, తక్కువ ప్రీమియంలో కావాలి, వాళ్ళకి అది తీసుకుంటాం. కొంతమంది ఏమంటారంటే, నేను కట్టిన ప్రీమియం నాకు ఏమీ కాలేదు, కట్టిన ప్రీమియం అయినా వెనక్కి రావాలంటే రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ పెట్టి తీసుకుంటాం. మరి కొంతమంది ఏం చేస్తారంటే, నేను సేవింగ్స్ కూడా ఇంకేం చేయట్లేదు, నాకు ఏమైనా రిస్క్ అయినా అవ్వకపోయినా నాకు లంసమ్ అమౌంట్ కావాలి అన్న వాళ్ళకి మళ్ళీ యూలిపి విత్ టర్మ్లోకి వెళ్తాం. యూలిపి విత్ టర్మ్ అంటే మొత్తం దాని సినారియో మారిపోతుంది. కస్టమర్కి రిస్క్ అయినా అవ్వకపోయినా 1 crore కావాలి వచ్చేస్తుంది, కానీ ప్రీమియం ఎక్కువ ఉంటుంది. ప్రీమియం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే, నేను ఇంకెక్కడ సేవింగ్స్ పెట్టుకుంటే కొద్దిగా గొప్ప గోల్డ్ మీద లేకపోతే ఇంకో చోట ఇన్వెస్ట్ చేస్తాను. ఓకే, ప్రీమియం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ వెనక్కి వచ్చేవన్నీ కూడా ప్రీమియం ఎక్కువ ఉంటాయి. అంతే కదా మరి. నేనైతే వెనక్కి అక్కర్లేదని చెప్పినట్టు. అవునండి, వెనక్కి అవసరం లేదు, ఎందుకంటే వెనక్కి వచ్చినా రాపోయినా ముందు మనం ఏదైనా అయితే మా ఫ్యామిలీ సెక్యూర్డ్గా ఉండాలి, సో లంసమ్ అమౌంట్ కావాలన్నాను. మంచి ప్లాన్స్ అది చేశారు. ఎందుకంటే ఆ ప్లాన్స్ నేను ఎందుకు చెప్పట్లేదంటే, మళ్ళీ ఏదో ప్రమోషనల్ వీడియో అనుకుంటారనే చెప్తాను. ఇది జస్ట్ అవేర్నెస్ కోసం. నాకు చాలా జీవితంలో ఆయన మంచి సజెషన్స్ ఇచ్చారు. మంచి ఒక ఎల్ఐసి ఉంది ఇప్పుడు ప్లాను, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది. నేను చాలా ధీమాగా ఉంటాను. ఈ ఇన్సూరెన్స్ లేనప్పుడు మాత్రం కొంచెం అరే ఏదైనా అయితే ఏంటి, ఎలాగా, మా పేరెంట్స్ పరిస్థితి ఏంటి, వైఫ్ పరిస్థితి ఏంటి, పిల్లడి పరిస్థితి ఏంటంటే ఇట్లా రకరకాల ఆలోచనలు ఉండేవి. ఇప్పుడు బిందాస్, ఏమైపోయినా పర్లేదు, ఏదైతే అదేంది చూసుకుందాం అన్నట్టు ఉందన్నమాట. అట్లా ఉందండి. అంటే చాలా రిలాక్స్ ఫీలింగ్ ఉంటుంది. ఇది అందరికీ ఉంటుందా, లేకపోతే నేనే అట్లా ఓవర్గా ఫీల్ అవుతాను? నిజంగా చెప్పాలంటే ఫ్యామిలీ మీద విపరీతమైన అభిమానం ఉన్నవాళ్ళు అది ఆలోచిస్తారండి. లేకపోతే ఏమవుతుందంటే
పుట్టినోళ్ళందరూ పోకుండా ఉంటారా, ఏముందలే అని పట్టించుకోరు. ఎప్పుడైతే నాకు ఏదైనా జరిగితే ఫ్యామిలీ ఏమైపోతుందరా అని ఆలోచించేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక ఇన్సూరెన్స్, మంచి ఇన్సూరెన్స్ తీసుకోగానే మనసులో ఒక ఫీల్ కలుగుతుంది, బా చాలా హ్యాపీ, నాకు సెక్యూరిటీ, ఇంకా చాలు సెక్యూరిటీ అయితే ఫుల్గా ఉంది అని ఆలోచన వస్తుంది. లేకపోతే ఏముందంటే గాడి గుడ్ నేను ఉంటే అయితే పోతుంది, అది వేరే సబ్జెక్ట్. మళ్ళీ దాంట్లోకి వెళ్తే మళ్ళీ చాలా కాంట్రవర్సీ అవుతుంది కాబట్టి అది మళ్ళీ వేరే సబ్జెక్ట్. ఇలాంటి ఆలోచించేవాళ్ళు చాలామంది ఉంటారు. అంటే కానీ ఇన్సూరెన్స్ అన్నా లేకపోతే క్లెయిమ్స్ అన్నా చాలామందికి అర్థం కాదు. ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు మీరు ఇన్ని ఇన్సూరెన్స్లు ఉంటే అందులో బెస్ట్ వెతికి ఏదో 3-4 సజెస్ట్ చేస్తే అందులో మళ్ళీ నేను చూస్ చేసుకుంటాను, ఓకే. చాలామందికి ఇదంతా అర్థం చేసుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది. ఒకవేళ రేపొద్దున ఏదైనా క్లెయిమ్ చేసుకోవాలన్నా కూడా అదొక పెద్ద క్లెయిమ్ చేసినప్పుడు కూడా నాది కూడా చాలా ఈజీగా అయితే రాలేదు. మళ్ళీ అవి క్యూరీస్ క్యూరీస్ ఏదో అంటారు, మళ్ళీ మెయిల్స్, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడం, ఆ బిల్ తీసుకురావడం, ఈ బిల్ తీసుకురావడం. కానీ ఆ సపోర్ట్ అందరికీ ఉంటుందా? అసలు ఈ సబ్జెక్ట్ అంతా అవగాహన చేసుకోవాలా, లేకపోతే ఇన్సూరెన్స్ ఏజెంట్ మీద అట్లా రిలాక్స్గా వదిలేస్తే సరిపోతుందా? ఇందాక మీరు ఫస్ట్ అడిగిన ప్రశ్నకి దీనికి లింకప్ వస్తుంది. మీరు అన్నారు ఏజెంట్ దగ్గర ఎందుకు తీసుకోవాలి, ఆన్లైన్లో తీసుకోవచ్చు కదా. మీ క్లెయిమే తీసుకుందాం, అంత త్వరగా అయిందా? ఎన్ని క్వరీస్ వచ్చినాయి? అవును, చాలా. ఆ క్వరీస్ వచ్చినప్పుడు ఏ సర్టిఫికెట్ కావాలి, డాక్టర్ దగ్గర నుంచి ఏది కావాలనేది మేము చెప్పడం వల్ల మీరు క్లారిటీగా తెచ్చుకోగలిగారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మెయిల్ డైరెక్ట్గా మీకు వచ్చింది అనుకోండి, మీకు అర్థం కాదు. మీరు నాకు వచ్చింది మెయిల్, మీకు మెయిల్, నాకు మెయిల్ సేమ్, కానీ నాకేం అర్థం కాలేదు. అది మళ్ళీ మీకు ఫార్వర్డ్ చేస్తే ఆల్రెడీ మాకు వచ్చిందని ఇది పలానా అని మీరు చెప్పారు. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ఆన్లైన్లో తీసుకుంటే కనుక ఇలాగ క్లెయిమ్ విషయంలో వెనకాత నుంచి సపోర్ట్ ఎవ్వరు ఉండరు. అది ఏజెంట్ అని, అది ఒక ప్రాపర్ నాలెడ్జ్ ఉన్న ఏజెంట్ అనుకోండి, క్లియర్గా చెప్తాడు, ఇదిగోండి క్వరీలో ఈ డాక్యుమెంట్ కావాలి, డాక్టర్ దగ్గర నుంచి ఈ సర్టిఫికేట్ కావాలి, దీని ప్రొఫార్మ్ ఇలా రాయించి తీసుకొస్తే బెటర్ అంటే ఈజీగా అయిపోతుంది. అంత సిచ్యువేషన్లో కూడా మీ క్లెయిమ్ చాలా టైం పట్టింది, అయినా సరే వెనక్కి వచ్చింది. కానీ మీరు నమ్మినా నమ్మకపోయినా అలా క్లెయిమ్లు వెనక పోరాడలేక వదిలేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు నా దగ్గర తీసుకున్నా తీసుకోకపోయినా మీరు క్లెయిమ్ విషయంలో ఇబ్బంది పడితే నన్ను కన్సల్ట్ చేయండి, ఖచ్చితంగా నేను మీకు సపోర్ట్గా ఉంటాను. మీ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా ఇదేదో ప్రమోషన్ కాదు, ఏమీ కాదు, ఖచ్చితంగా ఇన్సూరెన్స్ మీద అవగాహన కల్పించడం, ఇన్సూరెన్స్ ఉంటే ప్రతి ఒక్కరూ కూడా అదొక సెక్యూర్గా ఫీల్ అవుతారనే ఇదితోనే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఇంకొక క్వశ్చన్ అండి, ఇది కొంచెం కాంట్రవర్సీ అని కాదు, అంటే ఇన్సూరెన్స్ అంటేనే మనం అంటే టర్మ్ ఇన్సూరెన్స్ లాంటిది మనం పోతే అని ఆలోచించే కట్టేదే కదా. ఇప్పుడు ఏజెంట్ దగ్గర తీసుకున్నాం, ఏజెంట్ లేకపోతే రేపొద్దున అతనికి ఏదన్నా అయితే ఎట్లా? ప్రతి ఏజెంట్ ఒక బ్రాంచ్కి కనెక్ట్ అయి ఉంటాడు కదా. ఎప్పుడైతే మీరు ఏజెంట్ దగ్గర తీసుకుంటారో త్రూ బ్రాంచ్, ఒకవేళ ఏజెంట్ లేకపోతే బ్రాంచ్ సర్వీస్ ఇస్తుంది మీకు. బ్రాంచ్ మేనేజర్ కావచ్చు, లేదా ఏజెన్సీ మేనేజర్ కావచ్చు, మీకు సపోర్ట్ ఇస్తాడు. అదే మీరు ఆన్లైన్లో తీసుకున్నారనుకోండి, పర్టికులర్గా ఒక బ్రాంచ్ సపోర్ట్ చేయాలని ఏం రూల్ ఉండదు. మీరు ఆన్లైన్లో కంపెనీ ప్రోడక్ట్ తీసుకున్నారు, ఆ కంపెనీ ఆఫీసులో రాజమండ్రిలో ఉండొచ్చు, మీరు వెళ్తారు, అక్కడికి వెళితే పర్టికులర్గా ఆ బ్రాంచ్ మీకు సర్వీస్ ఇవ్వాలని రూల్ ఏమి ఉండదు. వస్తారు, చూస్తారు, సరే చేస్తానండి అంటారు. అదే కనుక ఒక ఏజెంట్ ద్వారా తీసుకున్నారనుకోండి, ఆ ఏజెంట్ ఆ బ్రాంచ్ కనెక్ట్ అయి ఉంటాడు. ఓకే, ఖచ్చితంగా బ్రాంచ్ మేనేజర్ మీకు సమాధానం చెప్పాలి. ఓకే, అసలు ఇన్సూరెన్స్లో ఎన్ని రకాలు ఉంటాయి? అసలు చాలా రకాలు ఉంటాయి కదా. అంటే హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, టర్మ్ ఇన్సూరెన్స్ కానీ, ఎల్ఐసీలు కానీ, ఇలా చాలా పెద్ద సబ్జెక్టే ఇది. సింపుల్గా ఏదైనా చెప్పడానికి ప్రయత్నిస్తారా? ఎవరెవరు ఏ ఇన్సూరెన్స్లు తీసుకుంటే బాగుంటుంది? సింపుల్గా చెప్పాలంటే యాక్చువల్గా ఇన్సూరెన్స్ని కేటగరైజ్ చేశారనుకోండి, 3 రకాలు ఉంటాయి: లైఫ్, హెల్త్, జనరల్. లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఒక వ్యక్తి యొక్క లైఫ్కి రిస్క్ జరిగితే ఇచ్చే కాంపన్సేషన్. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక ఫ్యామిలీకి కానీ ఒక వ్యక్తికి కానీ హెల్త్ పరంగా జరిగే నష్టాన్ని పూడ్చేది. జనరల్ ఇన్సూరెన్స్ అనేది మళ్ళీ ఇంకో పెద్ద సబ్జెక్ట్. మనం వెహికల్స్ కానీ, అలాగే ఒక బిజినెస్ ఇన్సూరెన్స్ కానీ, లేదా షాప్ కానీ. మొన్న రీసెంట్గా విజయవాడ ఫ్లడ్స్ జరిగింది, దాంట్లో నష్టపోయిన అందరికీ కూడా చాలా స్పీడ్గా ఇన్సూరెన్స్లు కవర్ అయ్యేలాగా ఒక డెస్క్లు కూడా మెయింటైన్ చేశారు. అవన్నీ జనరల్ ఇన్సూరెన్స్. సో ప్రతి వ్యక్తికి నేను చెప్పేది ఏంటంటే, ఒక లైఫ్ ఇన్సూరెన్స్, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. జనరల్ ఇన్సూరెన్స్ అంటారా, లేకపోతే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు, అందుకని ఖచ్చితంగా తీసుకోవాల్సి. అందుకే దానికి కూడా అంటే ఇప్పుడు కారు ఉందనుకోండి, కారుకి ఇన్సూరెన్స్ ఉంది, రేపొద్దున ఏదైనా డ్యామేజ్ అయినా ఇప్పుడు ఒక 1000 రూపాయలు 2000 అంటే మనం పెట్టుకోగలుగుతాం, కానీ 20,000 30,000 40,000 అంటే ఒకేసారి పెట్టాలన్నా ఇబ్బందే కదండి. మీకు ఒక విషయం చెప్తాను, పోలీసు వాళ్ళ గురించే తీసుకునే వాళ్ళు 80% ఉంటారు ఇన్సూరెన్స్. ఒకవేళ కనుక పోలీస్ పికెటింగ్ లేదు, ఇన్సూరెన్స్ చూడరు అంటే మీరు అందులో కూడా మళ్ళీ 10%కి వచ్చేస్తారు. ఎవరు ఇన్సూరెన్స్ తీసుకోరు. ఎందుకంటే
సాధారణంగా మనిషి యొక్క ఆలోచన ఏముంటుందంటే నాకేమవుతుందిలే అని ఆలోచన ఉంటుంది. అలాంటి వాళ్ళందరికీ కోవిడ్ సమాధానం చెప్పిందండి. నాకేంట్లే, నా ఫ్యామిలీకి ఏంటి, ఇది ఎప్పుడూ ఉండదండి. మనిషి జీవితం అనేది అన్సర్టైన్. రేపు ఎలా ఉంటుందో ఈరోజు నువ్వు చెప్పలేవు. సో రేపు ఎలా ఉంటుందో ఈరోజు నువ్వు చెప్పలేనప్పుడు నువ్వు ఇన్సూరెన్స్ లేకుండా అంత ధీమాగా ఎలా ఉంటావు? చిన్న ఎగ్జాంపుల్, నేను ఎక్కడో వీడియోలో చూశాను, నాకన్నా సీనియర్స్ చాలా అద్భుతంగా చెప్పారు. ఓ గుడికి వెళ్ళినప్పుడు మనం చెప్పులు పోకుండా ఉండడానికి ₹2 ₹10 కట్టి ఆ చెప్పులు స్టాండ్లో పెట్టి వెళ్ళొస్తాం, చెప్పులు పోతాయని. మరి మనిషే పోతాడా లేదండి అంటే చెప్పులు పోతాయా లేదా నీకు తెలుసా? తెలియదు కదా. డౌట్, చెప్పులు ₹2000 చెప్పులు, ₹1000 చెప్పులు అని ₹10 స్టాండ్లో పెట్టి వెళ్తున్నాం కదా మన మనిషి. సో మనిషికి ఇన్సూరెన్స్ వద్దా? మీరు అన్నట్టు ఫోన్ తీసుకున్నారు, దాన్ని గార్డ్ వేయించుకుంటున్నామే ఏదైనా జరిగిపోతుందని. మరి మనిషికి కాబట్టి ప్రతి ఒక్కరికి లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ. నాకు వద్దు, నాకు అవసరం లేదనుకుంటే స్వామీజీలు ఎవరైనా ఉంటే కనుక నేనేం చెప్పలేదు. ఎవరో చెప్తున్నట్టు సప్త చిరంజీవులు అని ఉంటారండి, 7 వాళ్ళకి మరణం లేదట, వాళ్ళకి ఇన్సూరెన్స్ వద్దు. ఆ సప్త చిరంజీవుల్లో నువ్వు లేకపోతే ఖచ్చితంగా నీకు ఇన్సూరెన్స్ ఉండాలి. ఓకే, అంటే నాకైతే కోవిడ్ ముందుకే కొంచెం జ్ఞానోదయం అయింది, కొద్దిగా లిటిల్ బిట్గా. కోవిడ్ తర్వాత ఇన్సూరెన్స్ రంగం, కోవిడ్కి ముందు ఇన్సూరెన్స్ రంగం ఎట్లా ఉండేది? చాలా మార్పులు వస్తున్నాయండి. ఒకప్పుడు కంపెనీస్ వెనకబడేవి, ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇప్పుడు చాలామంది కస్టమర్లు మాకు ఇన్సూరెన్స్ ఇవ్వండి అని కంపెనీలు వెనకాల పడుతున్నారు. మీకు తెలుసో తెలియదు, నేను కూడా టర్మ్ ఇన్సూరెన్స్ కోసం పడ్డాను కదండి మీ వెనకాల. చాలామందికి తెలుసో తెలియదు, కంపెనీస్ ఇప్పుడు పాలసీలు రిజెక్ట్ చేస్తున్నాయి. నీకు నేను పాలసీ ఇవ్వను, నీ ఫ్యామిలీకి నేను పాలసీ ఇవ్వను అని రిజెక్ట్ చేస్తున్నాయి. అంటే కోవిడ్ తర్వాత వచ్చిన సిచ్యువేషన్స్ అన్నీ అలా మారిపోయినాయి. ప్రీమియం వైజ్గా తీసుకుంటే చాలా హ్యూజ్ డిఫరెన్స్ వచ్చిందండి, చాలా పెరిగిపోయినాయి ప్రీమియమ్స్. కాబట్టి రాబోయే రోజుల్లో ఇన్సూరెన్స్ రంగం ఇంకా మార్పులు. దీన్ని ఏమైనా కెరీర్గా ఎంచుకుంటే ఎట్లా ఉంటుంది? అంటే ఒకప్పుడు అయితే కొంచెం ఇబ్బంది ఉండేది, ఇన్సూరెన్స్ కట్టండి అని. ఇప్పుడు ఇన్సూరెన్స్ కావాలని అడుగుతున్నారు కదా. కెరీర్ ఏమన్నా ఎదుగుదల ఉంటుంది అంటారా ఈ కెరీర్లో ఎవరైనా ఎంచుకుంటే? అంటే కొంతమంది మీలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా. చాలా మంచి ప్రశ్న అండి. నా వరకు నేను చెప్పేది ఏంటంటే ఇన్సూరెన్స్ రంగంలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు 140 కోట్ల మందిలో 10% వాళ్ళకే ఇన్సూరెన్స్ ఉంది. ఇంకా మార్కెట్ ఎంత ఉంది? సో ఎవరికైతే కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, మార్కెటింగ్ స్కిల్స్ కావచ్చు ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ రంగాన్ని ఎంచుకుంటే చాలా అద్భుతంగా వాళ్ళ కెరీర్ ఉండబోతుందండి. ఇన్సూరెన్స్ని తక్కువగా చూడడం వల్ల ఏమవుతుందంటే ఆ కెరీర్ చాలామంది దీన్ని ఇండస్ట్రీని ఎందుకులే ఇన్సూరెన్స్ అని అనుకుంటారు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీ చాలా బాగుంది. రాబోయే వచ్చే వాళ్ళకి కూడా ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు చాలా ట్రైనింగ్స్ ఉన్నాయండి. కంపెనీస్ ఏజెంట్లను చాలా ఎడ్యుకేట్ చేస్తున్నాయి. సో మార్కెట్ కూడా బాగుంది. మీరు అన్నట్టు కెరియర్గా ఎంచుకున్న వాళ్ళు చాలా బాగుంటుంది. అలా కెరియర్గా ఎంచుకునే వాళ్ళు కూడా నన్ను కన్సల్ట్ చేస్తే నేను మీకు కొన్ని సజెషన్స్ ఇస్తాను. ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి, ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఇది కూడా చెప్పండి. క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదండి, 10th క్లాస్ ఉంటే చాలు, మినిమం 10th ఇంటర్ ఉంటే చాలు. క్వాలిటీస్ మాత్రం ఉండాల్సింది ఏంటంటే సహనం ఉండాలండి. సహనం ఉండాలి, జెన్యూనిటీ ఉండాలి, నిజాయితీ ఉండాలి. మనకొచ్చే కమిషన్ గురించి కస్టమర్కి పాలసీ అమ్మితే మాత్రం చాలా ఇబ్బంది పడతాడు కస్టమర్. దాన్ని బేస్ చేసుకుని మనం కూడా ఇబ్బంది పడతాం. సో సహనం ఎందుకు ఉండాలంటే మీరు ఇప్పటికీ కూడా 10 మందిని అడిగితే ఇంకా అంత ఎడ్యుకేట్ కాలేదు కాబట్టి ఇంకా కొంతమంది మాకు వద్దులే, చూద్దాంలే, చేద్దాంలే అంటారు. సహనం కోల్పోకుండా ఉండాలి. సహనం, నిజాయితీ ఉంటే ఖచ్చితంగా ఇందులో సక్సెస్ అయిపోతాం. ఫైనల్గా హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, లేకపోతే టర్మ్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఇవి తీసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? అది మీరు అన్నట్టు జాగ్రత్తల గురించి చెప్పాలంటే చాలా పెద్ద వీడియో అయిపోతుందండి. నేను సింపుల్గా ఏమన్నా చెప్పగలిగితే సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గర ఓపీ కార్డు రాయించుకున్నప్పుడు మీకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ డాక్టర్ దగ్గర ఎలా అయితే చెప్తారో ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఇన్సూరెన్స్ ఏజెంట్కి కూడా అలాగే చెప్పండి. మీకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్గా చెప్పండి. అవసరమైతే నేను ఇవన్నీ చెప్పాను, నీ దగ్గర నుంచి కూడా నా దగ్గర నుంచి తీసుకున్నట్టు డిక్లరేషన్ తీసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే క్లెయిమ్ విషయంలో మీరు ఎప్పుడు ఇబ్బందులు పడరు. బండ్ల శంకర్ దగ్గర కూడా పాలసీలు తీసుకుని క్లెయిమ్స్ రాక ఇబ్బంది పడిన కస్టమర్లు ఉన్నారు. ఎందుకున్నారని ఒప్పుకుంటున్నారు. నిజం అండి, ఇది ఖచ్చితంగా ఉంటారు. ఎందుకు వచ్చింది అంటే ఆ సమస్య నేను గుండె మీద చేసుకుని చెప్తాను. నేను పాలసీ అమ్మేటప్పుడు క్లారిటీగా అన్ని అడిగాను, మీకు ఏ ప్రాబ్లం ఉందని. మీరు క్లారిటీగా నాకు కొంతమంది చెప్పలేకపోవడం వల్ల, దాయడం వల్ల వాళ్ళు ఇప్పుడు క్లెయిమ్స్ విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. ఇది వాస్తవం.
ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత నిజాయితీగా ఉంటారో ఇన్సూరెన్స్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంత నిజాయితీగా ఉండండి, మీకు క్లెయిమ్స్ విషయంలో ఏ ఇబ్బందులు రావు. అంటే డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర అబద్ధం ఆడకూడదు అంటారు. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఏజెంట్ల దగ్గర కూడా అబద్ధం ఆడకూడదు. అయితే సమస్య ఏం లేదు, మీరే ఇబ్బంది పడతారు. ఎవరికైనా ఇంకా ఏదైనా డౌట్లు ఉంటే మాత్రం బండ్ల శంకర్ గారిని సంప్రదించండి. డిస్క్రిప్షన్లో అయితే మాత్రం ఫోన్ నెంబర్ ఇస్తాను. అలాగని ఆయన ఏదో మీ చేత బలవంతంగా ఏదో ఇన్సూరెన్స్లు కట్టించే వ్యక్తి కాదు. ఎందుకంటే నాకు తెలుసు ఆయన గురించి, మంచి మిత్రుడు కూడా. ఇప్పుడు చాలా మంచి విషయాలు చెప్పారండి బండ్ల శంకర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎప్పుడైనా ఇంకా ఏదైనా మా ఆడియన్స్ ఏదైనా కోరుకుంటే మళ్ళీ మిమ్మల్ని తప్పకుండానండి సంప్రదిస్తాను. మంచి, ఎందుకంటే మీకున్న ఆ నాలెడ్జ్ని 10 మందికి పంచితే మంచిదనే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి వీడియో చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్.